సిటీ కేబీ న్యూస్ కి స్వాగతం. ఈ ఏడాది మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోర్టు అభివృద్ధి పనులు మరియు ఫిషింగ్ హార్బర్ పనులపై అధికారులతో సహచార మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏబీఎస్ఆర్టీసీ చైర్మన్ కొరకల నారాయణ, జాయింట్ కలెక్టర్ సీఎం నవీన్, మారిటైమ్ బోర్డు సీఈ రాఘవరావు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్ట్ ఫిషింగ్ అర్బన్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కాంట్రాక్టులకు సూచించారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి పోర్టు అభివృద్ధి పనులు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కు మాజీ మంత్రి నడికుదుటి నరసింహారావు పేరు పెట్టడం మంచి నిర్ణయమన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నరసింహారావు పేరు పెట్టడానికి ముఖ్యమంత్రి సుముఖత తెలపడం మంచి పరిణామమన్నారు. సముద్ర ముఖం ద్వారా వెడల్పు చేయడం ద్వారా పెద్ద బోట్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామని, ఈ ఏడాది జూన్ నుంచి ఫిషింగ్ హార్బర్ లో బోట్ల రాకపోకలకు మార్గం సుగమమవుతుందని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. రోడ్ల అభివృద్ధి పైన, మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు 33 కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే రోడ్డు వైడెన్ చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కాళీకాన్పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంథన్ చేయడానికి మరొక 6 కోట్ల రూపాయలు, అదేవిధంగా శారదానగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కోన నుంచి మళ్ళీ చిన్నాపురం రోడ్డు తుమ్మల చెరువు దగ్గర కలిసే వరకు దగ్గర దగ్గర 5.5 కోట్ల రూపాయలు. అట్లాగే తాళపాలెం నుంచి నారాయణపురం వరకు కూడా రోడ్లకి దగ్గర దగ్గర అదొక 6 కోట్ల రూపాయలు. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో 46 కోట్ల రూపాయల R&B రోడ్స్ని ఏర్పాటు చేయడానికి మరి వారు పెద్ద మనసుతో అంగీకరించడం, అవి శాంక్షన్ అయి రావడం, ఈరోజు అవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు రోడ్లు వేసిన నాదుడు లేడు, రోడ్ల మీద గుంటలు పడితే కనీసం పూడ్చే నాదుడు లేడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో R&B మినిస్టర్గా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూడ్చి దగ్గర దగ్గర 1000 కోట్ల పైనే ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ R&B రోడ్స్ అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చేయటం, అవన్నీ కూడా పండగ నాటికి రేపు సంక్రాంతికి అందరూ వస్తారు. జరుగుతున్నటువంటి R&B రహదారులు, నేషనల్ హైవేస్, అదేవిధంగా ఏదైతే పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు, ఏదైతే రహదారులన్నీ కూడా నిర్వీర్యమైపోయి R&B డిపార్ట్మెంట్ ఉందా అని గత 5 సంవత్సరాలలో జనం మర్చిపోయేటట్టుగా చేశారు. వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలందరూ నమ్మి మాకందరికీ కూడా ఓట్లు వేశారు. ఈరోజు ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి, కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు 1518 కిలోమీటర్లకు గాను 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్కి అయితేనేమి, రెన్యూవల్స్కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా. అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక 33 కోట్ల రూపాయలు, గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి నాబార్డు కింద ఒక 33 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి మొత్తం 166 కిలోమీటర్లు రిపేర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది.
పామూరుకి 28 కోట్ల రూపాయలు, గన్నవరానికి 27 కోట్ల రూపాయలు, గుడివాడకు 100 కిలోమీటర్లకు 16 కోట్ల రూపాయలు, అవనిగడ్డకు 20 కోట్ల రూపాయలు, పరమలేరు 15 కోట్ల రూపాయలు, పెడనకు 26 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా కాకుండా గతంలో ఎన్డీబీ కింద కొన్ని వచ్చిన వర్కులకు కూడా వాటిని కూడా తీసుకొని ఈరోజు రివ్యూ చేసి త్వరలో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఆర్ఎండ్బీకి గత పాలకుల వలన నష్టపోయినటువంటి రోడ్లు కూడా ఏ సంవత్సరం కూడా రెన్యూవల్ చేయకపోవడం వలన కాళేఖాన్పేట రసలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ చండీపూర్వక కోటి కుంకుమార్చన 5వ రోజుకు చేరుకుంది. కాళేఖాన్పేట నాగులేరు మంచిరెడ్డి కాలువ గట్టు ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ సిద్ధిరస లింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ చండీపూర్వక కోటి కుంకుమార్చన వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 12 వరకు శ్రీ చండీపూర్వక కోటి కుంకుమార్చన మహాయజ్ఞం కొనసాగుతోందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు హనుమకొండ రామకృష్ణారావు, ఆలయ అర్చకులు కానుకొల్ల ఫణికరణ్ శర్మ, పొక్కునూరి హర్నాథ్ అవధాని, ఇటికాల చంద్రశేఖర్ శాస్త్రి గారు, జ్యోతిల బాలకృష్ణ శర్మ, పోతుకుచ్చి ఆంజయ్ కుమార్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం సర్వారుణాయ నమో నమః ఓం అనవద్యాంగే నమో నమః ఓం సర్వాభరణభూషితాయ నమో నమః ఓం స్వాధీన వల్లభాయ నమో నమః ఓం సుమేర మధ్య దేవర్షిగణ సంఘాదస్తు యమానాత్మ వైభవాయ నమో నమః ఓం ఓం అశ్వారూఢాధిష్ఠితాస్మ కోటి కోటి చక్రరథారూఢ మంత్రే పరిసేవితాయ నమో నమః సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయ నమో నమః ఓం నిత్యాపరానందితాయ నమో నమః ఓం మంత్రిణ్యంబా విరచిత శంఖవతోషితాయ నమో నమః ఓం భండా సురేంద్ర నిర్ముక్త శత్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమో నమః ఓం కరాంగళనఖోత్తరశూన్యకాయై నమో నమః ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనోషధ్యై నమో నమః ఓం శ్రీమద్వాగ్భవం కౌళిన్యై నమో నమః ఓం కులయోగిన్యై నమో నమః ఓం అకులాయై నమో నమః అంతర్దితాయై నమో నమః ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమో నమః ఓం ఆజ్ఞా బందర్లో నిర్వహించబడలేదు ఇటువంటి మహాయజ్ఞం. అటువంటి గొప్ప వైభవంగా కాళేఖాన్పేట నాగులేరు కాలువగట్టుపై ఉన్నటువంటి శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞానికి బ్రహ్మత్వం శ్రీ పొక్కునూరి హర్నాథ్ అవధాని గారు, ఆచార్యత్వం ఇటికాల చంద్రశేఖర్ గారు, ఆధ్వర్యం జోస్సుల బాలకృష్ణ శర్మ గారు. వీరు పొక్కునూరి హర్నాథ్ గారి బ్రహ్మత్వంలో ఈ ప్రతిరోజు కూడా చాలా విశేషంగా జరుగుతోంది. సాయంకాలం పూటలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, దర్బారు సేవ, ఇలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజుకి 300 వరకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కూడా కోటి కుంకుమార్చన ఫలితాన్ని పొంది ఈ యొక్క కార్యక్రమానికి మన చిట్టుకుమారి గారు, సామాకుమారి గారు వారి యొక్క టీం ఆ కోటి కుంకుమార్చనలో పాల్గొంటోంది. మా ఆలయ కమిటీ తరఫున మా కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రహదారులకు మహాదశ పట్టనుందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రహదారులకు మహాదశ పట్టనుందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణ పనులు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో 33 కోట్ల వ్యయంతో చిన్నాపురం నుండి కమ్మవారి చెరువు రోడ్డు విస్తరణ పనులు, 6 కోట్లతో కాళేఖాన్పేట నుండి చిన్నాపురం రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో 5.50 కోట్ల వ్యయంతో శారదానగర్ నుండి కృష్ణా యూనివర్సిటీ కోనం మీదుగా చిన్నాపురం, 6 కోట్ల వ్యయంతో తాళ్లపాలెం నుండి నారాయణపురం వరకు ఆర్ఎండ్బీ రోడ్ల అభివృద్ధికి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన విధ్వంసం చేయడంతో పాటు రోడ్లను కూడా వైసీపీ ధ్వంసం చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న 3,300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రోడ్ల గుంటలు పూడ్చామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో రోడ్ల గుంటలు పూడ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచెనాని, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అది పెద్దలందరూ ఉంటారు. ఇంకా అసలే ఉన్నాయి, ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో రోడ్లు ఎట్లా ఉన్నాయి, గుంతలా మామూలుగా ఉన్నాయి. మరి ఆ రోజున దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. స్టేట్ మొత్తం 800 కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి ఇస్తే దాంట్లో దగ్గర
3,40,00,000 మన నియోజకవర్గానికి గుంతలు పూడ్చాం ఆ రోజున. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పారు, సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి వచ్చే నాటికి ఎక్కడ కూడా గుంతలు ఉంటాకి వీల్లేదు, పండగకు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇవాళ మన నియోజకవర్గానికి దగ్గర 46 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో మనం R&B నుంచి మంత్రి గారు మరి ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ 46 కోట్ల రూపాయల వర్కులు కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్ల కనెక్టివిటీ అనేది చాలా అవసరం. దానికోసమే ఇవాళ మళ్ళీ మరొక ప్రపోజల్ మొన్న హైవే వాళ్ళతో కూడా కూర్చోవడం జరిగింది. ఇప్పుడే అన్నగారు కూడా చెప్పాను నేను. మన ఏదైతే తీర ప్రాంతంలో 216 రోడ్డు మన పక్క అవతల నుంచి వెళ్ళింది, రేపు కొత్త రోడ్డు 216ని మన సముద్రం అమ్మటే కోడూరు వరకు మన ఏదైతే పెడన నియోజకవర్గం దగ్గర నుంచి ఏదైతే వెస్ట్ గోదావరిలో ఎంటర్ అవుతుందో లోసర బ్రిడ్జ్ దగ్గర నుంచి అటు కానూరు మీదుగా, మంగినపూడి మీదుగా, గిలకలదిండి మీదుగా, ఇటు పోలాడతిప్ప పలితమ్మలపాలెం మీదుగా, ఇటు వాడపాలెం మీదుగా కోడూరు కలిపి కోడూరు నుంచి నిజాంపట్నం కలపడానికి కొత్త ప్రపోజల్ చేస్తున్నాం. అది కానీ వస్తే అభివృద్ధి ఉంటుందా ఈ ప్రాంతంలో? చెప్పాలి, అభివృద్ధి ఉంటుందా? అవసరమా లేదా? 136 కిలోమీటర్లు వస్తుంది. మంత్రి గారు కృషి చేస్తే తప్పకుండా 136 కిలోమీటర్ల హైవే కోస్తా జాతీయ రహదారి కింద రేపు రాబోయే కాలంలో ఆ రోడ్డు వస్తే మటుకి ఈ ప్రాంతానికి తిరుగులేనటువంటి అభివృద్ధి. ఈరోజు మేము వచ్చిన తర్వాత పార్ట్ హోల్స్ కు కొన్ని డబ్బులు వదిలి చేశాము. అదేవిధంగా ఇంకా కూడా చేయవలసినవి ఉన్నాయి. మా రవి కూడా చెప్పినప్పుడు కూడా కొన్ని రోడ్లు ఇప్పటికే 43 కోట్ల రూపాయలు దాదాపుగా కూడా ఇచ్చి పనులన్నీ మొదలుపెట్టి కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలాసేపు కూడా వెహికల్లో వచ్చేటప్పుడు కొన్ని విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. పలాని ఎంత కూడా సీపోటంలో కూడా వేస్తే నిజంగా కూడా అది జరిగితే భగవంతుడు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వాటికి నా సహాయ సహకారాలు నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకెళ్లి వారికి ఆ అభిప్రాయాలను మేము కూడా మళ్ళీ ఒక్కసారి ఈరోజు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. వారి చిరకాల కోర్టు పోర్టు కూడా ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది, అది కూడా సరిగా పనులు జరగడం లేదని ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం ఉంది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కానీ అవన్నీ కూడా త్వరలోనే మళ్ళీ మీ అందరికీ ఈ రోజు సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చి ఈ రోజు పండుగ చేసుకుంటున్నామో సంబరాలు చేసుకుంటా ఉన్నాం. సంక్రాంతి సంబరాలు మళ్ళీ ఒకసారి రేపు రాబోయే కాలంలో త్వరలోనే పోర్టు హార్బర్ ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వారు అడిగినటువంటి ప్రతి దాన్ని వీలైనంత వరకు రేపు రాబోయేటువంటి బడ్జెట్ లో పెట్టి వారికి సహకరిస్తామని మీ అందరి కోరికలు, మీ ఆది నాయకులు, మీ ప్రియమైన నాయకుడు ఎవరైతే ఉన్నారో మా తమ్ముడు అడిగినటువంటి కూడా అది కూడా నా బాధ్యత. సంక్రాంతి పురస్కరించుకుని అవనిగడ్డ నిర్వహించే ముగ్గులు, వంటల పోటీల్లో మహిళలు విరివిగా పాల్గొనాలని PSS డైరెక్టర్ కమిలి మారిబాబు అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామంలో నిర్వహించే సాంప్రదాయ పోటీలను విజయవంతం చేయాలని PSS డైరెక్టర్ కమిలి మారిబాబు కోరారు. 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి బందలాయి చెరువు గ్రామ స్థాయిలో వంటల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలో ముగ్గులు పోటీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. జనసేన పార్టీ సీనియర్ నేత కమిలి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో గెలుపొందిన మహిళలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ద్వారా 11వ తేదీ మధ్యాహ్నం బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనదలిచిన మహిళలు వివరాలు ముందుగా నమోదు చేయించుకోవాల్సిందిగా మారిబాబు కోరారు. మారిబాబు, మాది బందలాయి చెరువు గ్రామం. గత ఏడాది జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ ఘన విజయం సాధించినందున ద్వితీయ సంవత్సరం అనగా మరలా ఈ సంవత్సరం కూడా ఈ పోటీ నిర్వహించబడతాయి. కాబట్టి నియోజకవర్గంలోనే 6 మండలాల్లో ఉన్న మహిళలందరూ ఆసక్తి గలవారు ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం 11వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరపబడును. ఈ ఆసక్తి ఉన్నవారు వారు శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వారు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వారి పేర్లు నమోదు చేయడానికి 2 ఫోన్ నెంబర్లు మేము అనౌన్స్ చేస్తాం. ఆ నెంబర్లు కాల్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం. ఈ పోటీలో పాల్గొన్న మహిళలు వారు వేసే ముగ్గులకి వారి వెంట వేసే కలర్లు వారే తెచ్చుకోవాలని కూడా మేము తెలియపరచడం అనేది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ బహుమతులు మొదటి 3 బహుమతులు నిర్ణయించి అందజేయడం జరుగుతున్నది. మొదటి బహుమతి 8,000, రెండవ బహుమతి 6,000, మూడవ బహుమతి 4,000 ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఈ పోటీలో ఎటువంటి తారతమ్యాలకు చోటు లేకుండా
జడ్జిల నియామకం చేత ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఆసక్తి గల మహిళలందరూ ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా నియోజకవర్గ మహిళలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దేశంలో ఎవరైనా రాజ్యాంగానికి బద్దలై పనిచేయాల్సినని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా రాజ్యాంగానికి బద్దలై పనిచేయాల్సినని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో బందర్కోట నిర్వహిస్తున్న సేవా శిబిరం 6 రోజులకు చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా నడవడానికి రాజ్యాంగం 4 వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా వాటి పరిధిలో పనిచేయాల్సిందని అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ చదువు ద్వారానే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉన్నప్పుడే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయన్నారు. పౌర హక్కులు తెలుసుకోవడం ఎంత అవసరమో విధులు నిర్వర్తించడం కూడా అంతే అవసరమన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ సల్మా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అజ్మత్ తునిసా, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ అటువంటి సందర్భంలో లేదా అక్కడ జ్యుడిషియరీ అనే దాన్ని పెట్టారు. ఈ 3 ఆర్గాన్స్ కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఏంటంటే వీళ్ళు చట్టాలు చేస్తారు, వీళ్ళు అమలు పరుస్తారు, వాటిని జ్యుడిషియరీ అనేది స్క్రూటినీ చేస్తుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నాం రాజ్యాంగం అని చెప్పేసి. రాజ్యాంగంలో మనకి కొన్ని ప్రాథమిక హక్కులను ఇచ్చారు. ఏంటవి? 8th క్లాస్ పిల్లలు ఉంటే మీరు చదువుతారు కదా, మీరైనా అవి ఫండమెంటల్ రైట్స్ తీసేయండి. బేసిక్ హ్యూమన్ రైట్ ఏంటి? రైట్ రైట్ ఫ్రీడమ్, ఇంకా ఈక్వాలిటీ. నేను అడిగింది బేసిక్ ఫండమెంటల్ రైట్, మనిషికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాథమిక హక్కు జీవించే హక్కు. వెరీ గుడ్ మేడం చెప్పారు, ఆయన చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. జీవించే హక్కు, మనిషికి ప్రాథమిక హక్కు ఏంటంటే జీవించే హక్కు. ఎలా జీవించే హక్కు ఇచ్చారు మనకి? అదేదో శ్రీశ్రీ గారి పద్యం ఏదో ఉంటుంది, కుక్కల వలె నక్కల వలె అని. అలా జీవించే హక్కు అది కాదు కదా. మరి ఎలా సారాలు లీగల్ వాళ్ళు, రెండోదేమో పోలీసు వాళ్ళు, వీళ్ళిద్దరే దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే ఎవరైనా దాటిపోతే, మీరైనా నేనైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా ఎవరైనా దానికి విలువే కట్టుబడి ఉన్నారు. దానికి కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చిన వజ్రాయుధం అంటే ఓట్ అనే హక్కు ఇచ్చారు. అవునా? మీరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే చెప్తున్నాను, ఈ పార్టీలు పక్కన పెట్టండి, నేను పార్టీ సబ్ కాదు. ఓకే, మన ఎడ్యుకేటర్స్ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే ముందు 154 సీట్స్ ఇచ్చారు గవర్నమెంట్, తర్వాత 164 చేస్తారు. అందులో మన హైయెస్ట్ మెజార్టీలు ఇచ్చారు, 90,000, 1 lakh. అంటే దాని అర్థం ప్రజలు అంత ఇంటెలిజెంట్ అయిపోయారు చూడండి. అంటే క్లియర్ కట్ మ్యాండేట్. వాళ్ళ గవర్నమెంట్ ఎన్నుకున్నాక ఆ గవర్నమెంట్ వీళ్ళకి కొంత చెయ్యాలి. వీళ్ళ కోసం వీళ్ళు ఎన్నుకున్నారు ఓటుతో, ఆ ఓటుతో ఎన్నుకునేటప్పుడు మీకు కొంత చెయ్యాలి. ఆ కార్యక్రమం మీరు చేస్తున్నారా లేదా? ఒకటి అంటే లీగల్గా మీకు అందుతున్నాయా లేదా, అది మీ హక్కు. అదే మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అంటే ఈవెన్ గవర్నమెంట్ ఫీ ప్రకారం ఉంటుంది, అదర్ దాన్ దట్ కూడా ఉండదు సొసైటీలో. కాబట్టి మీరు విలేజ్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క లీగల్ అవేర్నెస్ క్యాంపు మీకోసం మీ దగ్గరికి వచ్చి కండక్ట్ చేస్తుంది. ₹7 ఖర్చు లేకుండా మీ దగ్గర నుంచి మీకు సలహాలు ఇచ్చి దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఆ స్టేజ్లో అవుద్దా లేకపోతే ఇద్దరు జడ్జి గారి ముందు అవుద్దా చేసి మీ పాకెట్లో నుంచి ఏం డబ్బులు లేకుండా చేస్తున్న ప్రోగ్రామ్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.